నమః శివాయ. ఓం 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 నమః శివాయ. దగ్గరా ఓం లే నమః లే అయ్యో లే బాగానే ఉంది కానీ నీ భక్తి లే ఉండమ్మా. లే, అమ్మ విను. పద పద. అమ్మ, కాస్త విన్నమ్మా. వద్దు నేను ఇంకేమీ వినబోటం లేదు. పద ఇంటికి పద. అమ్మా పూజార్చనలకు అడ్డు రావద్దమ్మా. చెప్పావులే భక్తుడివి, మహాభక్తుడివి. పద. అమ్మా అమ్మా అమ్మ పాపం చుట్టుకుంటుందమ్మా. చుట్టుకొని అమ్మా పరమేశ్వరునికి కోపం వస్తుంది. వస్తే రాని పద ఇంటికి పద. రాను. ఒరే విను వినమంటే. ఓ పరాత్పర, మా అమ్మను క్షమించండి. ఆవిడకి ఇంకా తమర్ని గురించి ఏమీ తెలీదు. అందువల్ల ఇలా ప్రవర్తిస్తోంది. ఆమెను క్షమించండి పరాత్పర, ఆమెను క్షమించండి. పరాత్పర ఆమెను క్షమించండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓరి మహాపండితుడా, అమ్మకేమీ తెలీదు గాని నీకంతా అంతా తెలిసిపోయిందన్నమాట. ఇక నోరు మూసుకొని వస్తావా రావా? రాను. రావు అయితే చూసుకో. అమ్మా! పరమేశా! 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 ఓ పరమేశా, మా అమ్మ అపరాధాన్ని క్షమించండి. ఆమెను క్షమించండి ప్రభు. నువ్వు రావటం లేదు? లేదు. రావు? రాను. నేను పరమేశుడు ప్రసన్నుడు కాలినే రాబోను. పరమేశా! శివలింగం మళ్లీ స్థాపితమయ్యేసరికి శ్రీకరుని తల్లి ఆశ్చర్యచకితురాలవుతుంది. నిస్సందేహంగా భక్తిలో శక్తి ఉంటుంది. అప్పుడు శ్రీకరుడు సింహాదిత్య రిపుదమన మహారాజుల పరాభవాన్ని, ప్రజాపాలకుడు సదా శివభక్తిలో లీనమై ఉండేవాడు ఒక సత్పురుషుడు అయిన చంద్రసేన మహారాజు క్షేమాన్ని కోరుతూ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. ఓం నమః శివాయ. మహారాజు చంద్రసేనులకు జయము. మహారాజా, సింహాదిత్య మహారాజు, రిపుదమన మహారాజు మన ఉజ్జయిన్ నగరాన్ని నలుదిశలా చుట్టుముట్టారు. మన సేనాపతి సైన్యంతో పాటు వారిని ఎదిరిస్తున్నారు మహారాజా. అంతా పరమేశుని ఇచ్ఛ. మాకేమి ఆజ్ఞ పితాశ్రీ? అదే నేను ఆలోచిస్తున్నాను. ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి? సింహాదిత్యుడు, రిపుదమనుడి సైన్యాలు మన ఉజ్జయిని నగరాన్ని నలుదిశలా చుట్టుముట్టాయి. వారు నగరంపై దాడి చేసి చంద్రసేన మహారాజును బందీ చేసి ఇక్కడ తమ ఆధిపత్యాన్ని నెలకొల్ప చూస్తున్నారు. మేము అలా జరగనేమో. మనం శత్రువులతో యుద్ధం చేద్దాం. అవడానికి మనం బ్రాహ్మణులమైన మన జన్మభూమిని రక్షించడానికి మనం పోరాడాలి. అవును పితాశ్రీ, మనం యుద్ధం చేయాలి. పుత్రులారా, రాజన్న రాజ్యమన్నా మీకున్న పవిత్ర భావాలకు సంతోషిస్తున్నాను. నాకు గర్వంగా ఉంది. కానీ ఈ సమయంలో భావాల ఉద్వేగం మనకు పనికిరాదు. మనం బ్రాహ్మణులం. యుద్ధం చేసే కళను, కౌశల్యాన్ని ఏమీ ఎరుగని వారం. అస్త్రశస్త్రాల ప్రయోగం మనకు తెలియదు. ఈ పరిస్థితిలో యుద్ధం చేయబోవటం ఆత్మహత్యతో సమానం. అయితే మరి మనం ఏం చేయాలంటారు? చేసేదేదో చంద్రసేనుడే చేయాల్సింది. ఆయన ఏం చేసి ఉండవలసింది? యుద్ధం చేసి ఉండాల్సింది. కానీ ఆయన ఈ సంకట స్థితిలో కూడా శివారాధన చేస్తున్నాడు. నాయనా దేవప్రియ, శివారాధన చేస్తుండటం అనుచితమా?
ఇప్పుడా? ఈ సంకట స్థితిలోన ఇలా రాజ్యాన్ని శత్రువులు నలుదిశలా కమ్మేసినప్పుడా? ఎప్పుడైనా ఆక్రమణ జరగవచ్చు కదా. రాజ్యాధిపతి పూజార్చనలో మునిగి ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! అన్నయ్య, యుద్ధం చేయవలసిన వారేమో పూజలు చేస్తున్నారు. అంచేత పూజలు చేయవలసిన వారు యుద్ధం చేయడం అవసరం అవుతోంది. మనం మన మాతృభూమిని కాపాడుకోవాల్సిందే. వినలేదా పితాశ్రీ ఏం చెప్పారు? మనం బ్రాహ్మణులం, వేదం పఠిస్తాం, మనకు యుద్ధం చేయడం రాదు. మనం యుద్ధం ఎలా చేయగలం? ఎలాంటి వింత పరిస్థితి ఇది! యుద్ధం చేయగలిగిన చంద్రసేనుడేమో పూజలు చేస్తున్నప్పుడు మన వంటి పూజలు చేసే వైదికులకు యుద్ధం చేత కాదంటారా? పరమేశ్వరునితో ప్రతివారు ముడిపడిన వారే కావటానికి వైదికులైనా యోధులైనా సరే. అందుకే ఆ చంద్రసేనుడు యోధుడే ఉన్నప్పటికీ శివభక్తుడు కూడా. పితాశ్రీ, ఇది కూడా నిజమే కదా. ప్రతి ఒక్కరూ తమ జన్మభూమికి, తమ మాతృభూమికి చెందినవారని. భూమిపై పుట్టిన తరువాత ఆ పరమేశుడు తండ్రి రూపంలో, ధరిత్రి తల్లి రూపంలోనూ మనుష్యులను పెంచి పెద్ద చేస్తారు. పరమేశునితో కలిసి ఉండటం ఎంత అవసరమో మన జన్మభూమితో కలిసి ఉండటం కూడా అంతే అవసరం. చంద్రసేన మహారాజు రాజ్య ప్రజల హితం కోరి ఇప్పుడు శివారాధనకు కాదు, యుద్ధానికి సన్నద్ధుడు కావాలి. నాయన, ఎవరు ఏం చేయాలి అనే తర్కంలో పడటం మాని మనం మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఓ సంగతి తెలుసుకో, ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్న చంద్రసేన మహారాజును ఆ శివుడే కాపాడుతాడు. పరిస్థితి ఇలా ఉంటే ఇక మనం చింతకు, ఈ తర్క వితర్కాలకు లోనవుడు ఎందుకు? నీవు కర్తవ్య విముఖుడవయ్యే ప్రయత్నం చేయకు నాయనా. ఇప్పుడు మనకింక మిగిలిన కర్తవ్యం ఏముంది పితాశ్రీ? కర్తవ్యం ఏదో చంద్రసేన మహారాజే నిర్వర్తించాలి. పెద్దవాడవయ్యావని మహా తెలివైన వాడిలా నీవు తర్క కుతర్కాలు చేస్తున్నావా? ఇది గుర్తుంచుకో, జ్ఞానంలో నీ తండ్రి నీకన్నా పెద్దవాడేనని. ఒకటి మాత్రం మర్చిపోవద్దు, పరిమితులను నియమాలను ఉల్లంఘిస్తే అవి పైకి రానివ్వక మిమ్మల్ని అణగదొక్కుతాయి. అక్కడి నుంచి పైకి రావటం కష్టమే కాదు, అసంభవం కూడా. క్షమించండి పితాశ్రీ, అనుచితమేమీ అనలేదనుకుంటాను. అనకపోవటమే. నేడు చంద్రసేన మహారాజు కర్తవ్యాలు నేర్పుతున్నావు, రేపు నాకు నేర్పుతావు. లేదు, ఎన్నడూ లేదు. నలుగురు సోదరులము తమరి మాట వింటాం ఎప్పటికీ కూడా. ఇప్పుడు కర్తవ్యం మాట వచ్చింది కనుకనే చంద్రసేన మహారాజు మాట ఎత్తాను. పరిమితిని, నియమాలను ఉల్లంఘించాలనేది నా ఉద్దేశం కాదు. నన్ను క్షమించండి పితాశ్రీ. మమ్మల్ని ఆజ్ఞాపించండి, ఇక మేమేం చేయాలో. మనం రాజుగారిని అనుసరించాల్సిందే. ఈ సంకట స్థితిలో రాజుగారితో పాటు ప్రజలు కూడా శివారాధన చేయాల్సిందే. శివకృప పొందటానికి కేవలం ఇదొక్కటే ఉపాయం. శత్రువులు ఒకడు కాదు, ఇద్దరున్నారు, ఎంతో బలశాలురు కూడా. వారిని ఓడించటం అసంభవమే. కేవలం శివకృపతోనే శత్రువుల వినాశం సంభవం. ఇక ఉజ్జయిని రక్షణ శివుని చేతిలోనే ఉంది. అయితే మనం అందరము కలిసి పరమేశ్వరుని ఆరాధించటం మొదలెడదామా? అదే చెయ్యాలి. మనందరము నదీ తీరానికి వెళదాం, అక్కడే శివారాధన చేద్దాం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఒకవైపు నిస్వార్థ భక్తిలో లీనమైన వేదవ్రతుడు, అతని నలుగురు పుత్రులు, పసివాడు శ్రీకరుడు పరమేశ్వరుని దర్శనార్థం సంసిద్ధులయ్యారు. ఇంకోవైపు స్వార్థ భావానికి వశీభూతుడైన రాక్షసుడు దూషణుడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నుని గావించే ప్రయత్నంలో ఉన్నాడు. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం
బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం నమః శివాయ. 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 ఓం బ్రహ్మదేవాయ నమః. 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 ఓం నమః శివాయ. 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 ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. దూషణ. ఓం బ్రహ్మదేవాయ ఓయి నమః. దూషణ, కళ్ళు తెరు. దూషణ, మేము నీ తపస్సుకు ఎంతో ప్రసన్నులం. బ్రహ్మదేవ, తమను ప్రసన్నుని చేసుకోవడానికే తపస్సు చేశారు. వరాలు అడగమంటారా? కావలసినవన్నీ అవశ్యం. నేను కోరిన వరాలన్నీ ఇస్తారు కదూ? అలాగే దూషణ, తప్పక ఇస్తాను. అయితే ఇప్పుడు నేను సర్వశక్తివంతున్నయ్యే వరమివ్వండి బ్రహ్మదేవా. సర్వశక్తివంతులు త్రిమూర్తులే దూషణ. నీవెలా సర్వశక్తివంతుడివి కాగలవు? అదంతా నాకు తెలియదు బ్రహ్మదేవా. మీరు కావాలన్న వరాలను కోరుకుంటే ఇస్తానని మాట ఇచ్చారు కదా. ఇకపై నేను అడిగినవన్నీ తమరివ్వవలసి ఉంటుంది. అలాగే, కాని ఇది తెలుసుకో, శివుడు ఇతర శివభక్తుల ముందు నీ శక్తి పని చెయ్యజాలదు. నీవు గనక శివుని శక్తిని శివభక్తుల శక్తిని ఎదుర్కొన ప్రయత్నిస్తే నీకు అకాల మృత్యువు సంభవిస్తుంది. అదంతా చూద్దాంలే బ్రహ్మదేవా. వరమియ్యండి ముందు. నేను సర్వశక్తివంతున్నవ్వాలని. చెప్పానుగా వరం తప్పక ఇస్తానని. కాని నిన్ను మరొక్కసారి హెచ్చరిస్తున్నాను, ఈ వరాన్ని దురుపయోగం చేయవద్దు. బ్రహ్మదేవా, దురుపయోగం సదుపయోగం ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు. భౌతిక జీవితం గడిపే వారికి అవన్నీ అవసరం లేదు. కాదు దూషణ, అలా కాదు. సమస్త ప్రాణికోటి హితము కోరి సృజనాత్మక కార్యాలు చేస్తే సదుపయోగమని, వినాశాత్మక కార్యాలు చేస్తే దురుపయోగమని అంటారు. సదుపయోగ కార్యాలు చేస్తే జీవితం సఫలమవుతుంది, దురుపయోగ కార్యాలు చేస్తే జీవితానికి దుర్గతి కలుగుతుంది. బ్రహ్మదేవా, నేనిప్పుడు వరాలు పొందటానికి వచ్చాను. తమరేమో వరాలు ఇవ్వడానికి వచ్చారు. పురాణం వినటానికి నేను రాలేదు. మీరు వినిపించను వద్దు. తమరు అదేదో సృజనాత్మక కార్యము సదుపయోగము అని అంటున్నారే, అందుకు మీ దేవతలున్నారుగా. సృజనాత్మక కార్యాలు తప్ప మీరు చేయగలిగిందే ఉంది. వినాశము దుర్గతి అన్న విషయాలు మర్చిపోయి తమరు నాకు వరం ఇవ్వండి. వరాలు పొందే ముందే నీ ధోరణి అహంకారపూరితంగా ఉందే. అయితే వరాలు పొందిన పిమ్మట ఇక ఎలా ఉంటుందో. అయితే వరం ఇవ్వనంటారా? ప్రసన్నున్నై వచ్చాను, వచనబద్ధం. అందువల్ల వరం తప్పకుండా ఇస్తాను. అయితే నాకు సర్వశక్తివంతున్నయే వరం ఇవ్వండి బ్రహ్మదేవా.
తథాస్తు. సర్వశక్తివంతుడైన పిమ్మట శివుడు శివ భక్తులు నా ఎదుట ఎలా నిలవగలుగుతారు? నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః తల్లిని కదా. శివాయ. అందుకే చెప్తున్నాను, పరమేశుడే గనక నీపై ప్రసన్నులవుతే తప్పక ప్రత్యక్షమై ఉండేవారు. ప్రత్యక్షం అవ్వలేదు, ఎందుకంటే నీపై ప్రసన్నులు కాలేదు గనక. అవుతారమ్మా, అవుతారు. ప్రసన్నులు అయిపోతారు, తర్వాత ప్రత్యక్షము అవుతారు. ఆయనకు నేనొక్కడిని భక్తుణ్ణి కాను కదా, నాలాంటి భక్తులు ఎందరో ఉంటారు. ఆయన వారిపై కూడా ప్రసన్నులై ప్రత్యక్షమవుతారు. సమయం పడుతుంది కదమ్మా. నువ్వు నీ తల్లికే పాఠాలు నేర్పుతున్నావా? లేదమ్మా, లేదు. నేను పరమేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమవడం గురించి చెప్తున్నాను. నువ్వు ఇలా మాట వినవులే. ఈ శివలింగము వద్దు, నీ శివ పూజలు వద్దు. ఇంకా పరమేశ్వరుడు త్వరలోనే ప్రసన్నులైపోతారులే. చూస్తారుగా, తన పుత్రుడితో పాటుగా తల్లి కూడా శివలింగం ముందు శిరస్సు ఉంచుతోందని. ఓం నమః శివాయ 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 ఓం నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం ఈ బాలుడు కూడా శివాయ. వీరందరూ కూడా శివభక్తిలో మునుగున్నారా? శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుని వీరు శక్తిని పొందగోరుతున్నారు. బ్రహ్మ ఇదే చెప్పినట్టున్నాడు, శివభక్తులు నా వినాశకారకులని. అలా జరగక ముందే నేను వీరినే సర్వనాశనం చేసేస్తే పితాశ్రీ, ఇది ఏం మాయ? ఇది మాయ కాదు నాయన, మాయావి. ఇదేదో శత్రురాజులు పన్నిన యుద్ధ వ్యూహం అనిపిస్తోంది. శత్రురాజులు ఆకాశగమనం కూడా చేయగలరా? లేదు, స్పష్టంగా కనపడుతున్నది ఏమంటే వీడెవడో మాయారాక్షసుడు. ఓరి దుష్టులారా, శివుని పేరు ఉచ్చరిస్తే మీకు శక్తి లభిస్తుందా? లభించినా కూడా ఏమవుతుంది? మేము మా రాజును రాజ్యాన్ని కాపాడుకోవటానికి శివనామాన్ని జపిస్తున్నాం. ఒరే శివభక్తుడా, ఇలా అబద్ధాలు గనక మాట్లాడితే మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేసేస్తాను. పరమేశ్వరుని శరణుజొచ్చిన మేమందరం అసత్యం ఎందుకు పలుకుతాం? ఒరే శివభక్తులారా, మీరు మళ్ళీ ఆ శివుడి పేరు కనుక ఎత్తితే దాని పరిణామం అనుభవించాల్సి ఉంటుంది. పితాశ్రీ, మనమందరము శివనామం జపిస్తూ ఆయన మనల్ని మన రాజ్యాన్ని కూడా కాపాడాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం. కానీ సూరత, పరమేశ్వరుడి పట్ల నీ భక్తి శ్రద్ధలు ఇంత దుర్బలమైనవా? ఒక రాక్షసుని చూడగానే సడలిపోయాయా? రండి, మనం 5గురం కలిసి పరమేశ్వరుణ్ణి పిలుద్దాం. ఓ దేవాదిదేవ, ఓ దేవతలకు పరమదేవ, దేవేశ్వర, ఓ పరమేశ, దయచూపు ప్రభు, రక్షించు భక్తవత్సల, ఈ శరణాగతుల్ని కాపాడు ప్రభు. తీసుకెళ్ళండి మహారాజు వద్దకు. రిపుదమన మహారాజుకు, సింహాదిత్య మహారాజుకు,
రిపుదమన మహారాజుకు జయము శివాదిత్యులకు జయము రిపుదమన మహారాజుకు జయము శివాదిత్య మహారాజుకు జయము రిపుదమనునికి జయము శివాదిత్యునికి జయము రిపుదమన మహారాజుకు జయము శివాదిత్య మహారాజుకు జయము రిపుదమన మహారాజుకు జయము మహారాజా, తమరి ఆజ్ఞానుసారం మేము చంద్రసేనుని బందీని చేసి పట్టుకొచ్చాము. చూడండి, మన శత్రువు చంద్రసేనుణ్ణి బందీగా చేసేశారు. ఓ పరమేశ, ఓ శివశంకర, మా రాజుగారు తమకు పరమ భక్తులే కదా, ఆయనను రక్షించు. ఓం నమః శివాయ, ఓం మాకు నమః శత్రువైన శివాయ, చంద్రసేనుణ్ణి ఓం నమః శివాయ. వధించండి. మహారాజా. వద్దు! ఆగండి, మా రాజుగారు చంద్రసేనుణ్ణి వధించబోకండి. వధించాలనుకుంటే మాత్రం ముందుగా మీరు నన్ను వధించేసేయండి. వీళ్ళిద్దరిని వధించండి. పరమేశ! పరమేశ! రుద్రావతార, హనుమంత, ఓ మారుతి, ఓ పవనపుత్ర, జై శివశంకర, హర హర మహాదేవ. నాకేమి ఆజ్ఞ ప్రభు? నా ఆజ్ఞ నిర్వర్తించే ముందు నీ స్వరూపం తెలుసుకోవచ్చా? నేను తమరి ప్రతిరూపాన్నే ప్రభు. సత్యం అదే వీరాంజనేయ, నీవు రుద్రావతారానివి. నా యొక్క అంశతోనే మాత అంజనకు, తండ్రి కేసరికి పుత్రుని రూపంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని కార్యం నెరవేర్చేందుకు నీవు అవతరించావు. నా జీవితం ధన్యమవుతుంది ప్రభు. నేనిప్పటిదాకా శ్రీరాముని ఆగమనానికై నిరీక్షిస్తున్నాను. ఆయన రాకకు ముందుగా నీవు ఇతర కార్యాలు పూర్తి చేయాలి హనుమా. ఆజ్ఞాపించండి పరమేశ. నీవు అత్యాచారాలు చేస్తున్న రాజా సింహాదిత్యుడు, రాజా రిపుదమనుల బారి నుంచి నా భక్తులను కాపాడాలి. వారు ఉజ్జయినిలో క్షిప్లా నదీ తీరాన నా ధ్యానంలో లీనమై ఉన్నారు. తమరి భక్తులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అత్యాచారాల్ని తమరికి అంశావతారమైన నేనెలా సహించగలను దేవాదిదేవా? తమరు నిశ్చింతులు కండి, నేనా దుష్టులను తప్పక దండిస్తాను. వారిని కేవలం దండించు. ఆ భక్తుల ఆరాధనకు ప్రతిఫలంగా వారికి దర్శనము ఆశీస్సులు నీవే ఇవ్వు. ఇదే నా కోరిక. తమరి ఇచ్ఛను ఈ రుద్రావతారుడు పూర్తి చేస్తాడు. హర హర మహాదేవా. మీరంతా శివభక్తులన్నమాట.
శివశక్తిని పెంచుతారా? నాకింకా కష్టాలు కలిగిస్తారా? నేను అలా జరగనివ్వను. మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేసేస్తా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మిమ్మల్ని నాశనం చేస్తాను. ఎవడా పిండి నన్ను? ఎవడు నాకు అడ్డొచ్చింది? నీకడ్డొచ్చినది నీ మృత్యువే. శివభక్తులపై అత్యాచారాలు చేసి నీవు నీ మృత్యువును ఆహ్వానించావు. నేను సర్వశక్తివంతుణ్ణి. సర్వశక్తివంతుడైన వారికి మృత్యు అనేదేమీ ఉండదు. అజ్ఞాని. సర్వశక్తివంతుడు అమాయకులపై ఎన్నడూ అత్యాచారాలు చేయడు. తనను గురించి తానై సర్వశక్తి సంపన్నుడని చెప్పుకోడు. వాడికి మృత్యు అనేది ఉండదు. కానీ నీలో ఈ 3 దోషాలు ఉన్నాయి. నాకు బ్రహ్మవరాలిచ్చాడు. నేను అజేయుణ్ణి, నిర్భయుణ్ణి, అందువల్లే సర్వశక్తివంతుణ్ణి. అజేయుడివి కావు, నిర్భయుడివి కావు. నీవు దుర్బుద్ధి గలవాడివి. నిర్భయుడివైతే సర్వశక్తివంతుడవయ్యే వరము కోరుకోవు. ఇక్కడకు వచ్చి శివభక్తుల ఆరాధనకు విఘ్నము కలిగించవు. నీకు బ్రహ్మవరాలు ఇచ్చినప్పుడు స్పష్టంగా చెప్పలేదా? శివభక్తులను విరోధించవద్దని, వారికే విధమైన కష్టాలను కలిగించవద్దని. లేకుంటే వినాశం కలుగుతుంది. ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది దూషణ. నీ ఈ మాటలకెన్నడు దూషణుడు భయభీతుడవడు. నేను చెప్పేది ఇదే. నీవు గనుక నీ హితం కోరుకుంటే వెళ్ళిపోతా క్షణం. క్షమించండి, క్షమించండి రాజా, క్షమించండి రాజా, క్షమించండి. మాకు తమరు శివభక్తులనే విషయం తెలియదు. మాకు తెలియదు. స్వయంగా శివుడే తమరు కాపాడుతారని ఘోరమైన తప్పు చేశాం చంద్రసేన మహారాజా. తమరు క్షమించకపోతే హనుమంతుని ఈ కథ మమ్మల్ని దండిస్తూనే ఉంటుంది. శివస్వరూప ఆంజనేయ, నేను ప్రార్థిస్తున్నాను. తమరు తమ మూల స్వరూపంతో ప్రత్యక్షమై రాజా సింహాదిత్యుణ్ణి, రాజా రిపుదమనుణ్ణి కూడా క్షమించండి. మీరిద్దరూ నన్ను కాదు, శివదూత హనుమంతుణ్ణి క్షమాభిక్ష కోరండి. ఓ శివస్వరూప హనుమంత, దయచేసి ప్రత్యక్షమై మాకు దర్శనం ఇవ్వండి. క్షమ కోరే ఈ యాచకులకు క్షమాభిక్ష పెట్టండి. సింహాదిత్య, రిపుదమన, మీకింక ఈ సత్యం తెలిసి వచ్చింది కదా. శివభక్తులను బాధించదలిచిన వారు తామే బాధల నుంచి తప్పించుకోలేరు. శివభక్తుల కోరికపై నేడు మీకు క్షమాభిక్ష లభిస్తోంది. చంద్రసేన మహారాజు రాజ్యాన్ని ఆయనకు మళ్ళీ తిరిగి ఇవ్వండి. అలాగే ప్రభు, అలాగే. చంద్రసేన మహారాజు రాజ్యంపై ఆయనకి ఆధిపత్యం ఉంటుంది. భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు ఎన్నడూ జరగదు. జరగబోదు ప్రభు, జరగబోదు. పరిణామం గుర్తుంచుకుంటే పొరపాట్లు జరగవు కదా. ఇటు ఈ శివభక్తులిద్దరినీ చూడండి. సాక్షాత్తు శివుడే వీరిని కాపాడతారు. అదంతా పరమేశ్వరుని కృపయే. ఆ కృపకు కారణం నీ భక్తియే కదా. మీరిద్దరూ శివభక్తులై శివుణ్ణే నమ్ముతారు. ఆయన మిమ్మల్ని కరుణిస్తారు. మీ ఇద్దరు శివభక్తులుగా సదా అమరులవుతారు. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ మహిమ కూడా మీ పేర్లతో వర్ధిల్లుతుంది. ఓ శివస్వరూప ఆంజనేయ, తమరు వీరిద్దరికి క్షమాభిక్ష పెట్టారు. తమరు దయచేసి నన్ను కూడా క్షమించండి. నేను కూడా నా పుత్రుడు శ్రీకరుడి శివారాధనకు భంగం కలిగించాను. నీ పుత్రుడు శ్రీకరుని శివభక్తిలో నీ తప్పులు కలిసిపోయి విలీనమైపోయాయి. శ్రీకర, నీవు వచ్చే జన్మలో
వ్రజభూమిపై నందగోపుని రూపంలో జన్మిస్తావు. శ్రీ మహావిష్ణువు యొక్క పూర్ణావతారం శ్రీకృష్ణుని పాలకుడిగా తండ్రి అవుతావు. ఓ సంకట విమోచక ఆంజనేయ, తమరు ప్రత్యక్షమై మాపై ఎంతో దయ చూపారు. సంకటం నుంచి తప్పించారు, మమ్ము కాపాడారు, మాకు దర్శనము ఇచ్చారు. కానీ నేను పరమేశుడైన శివుని మనసారా ఆరాధించాను. కేవలం శివ దర్శనం ఒక్కటే నా కోరిక. దయచేసి దాన్ని మాత్రం నెరవేర్చండి. శివభక్తుడి కోరిక తప్పక నెరవేరుతుంది. జై పరమేశ. భక్తవత్సలుడు పరమేశ్వరికి అతులిత బలధామ ఆంజనేయునికి ఆంజనేయ స్వామికి జయము. కేసరి నందనుడు మహావీరాంజనేయ స్వామికి జయము. పరమేశ్వరునికి జయము. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము. తమరి దర్శన భాగ్యం పొంది మేము ధన్యులమయ్యాం పరమేశ. తమరు మా పిలుపు విన్నారు, మమ్ము కాపాడారు. అదేవిధంగా మా రాజ్యాన్ని మహారాజుని రక్షించండి పరమేశ. నీ మదిలోని కోరిక నెరవేరుతుంది వేదవ్రత. మమ్ము కట్టేసింది వేదవ్రత. చంద్రసేన మహారాజు అహర్నిశలు మమ్మల్ని స్మరిస్తూ ఉంటాడు. ఆయనను కాపాడే తలంపు ఎన్నడూ మమ్ము వీడదు. అయితే సదా రక్షించే ఏర్పాటు చేయండి పరమేశ. ఈ రాజ్యంలో భూమి ఆకాశము రెండు చోట్ల శివభక్తులను బాధించటానికి దుష్టులు ప్రత్యక్షం అవుతారు. అందువల్ల మా ప్రార్థన ఏమంటే ఈ దుష్ట శక్తుల నుంచి రాజ్యాన్ని, రాజులను, ప్రజలను కాపాడేందుకు తమరు వెలసి ఉండాలి పరమేశ. తథాస్తు. నీ మదిలోని కోరిక నెరవేరుతుంది వేదవ్రత. ఈ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధమవుతుంది. భక్తులు ఎవరైనా శవభస్మంతో ఈ జ్యోతిర్లింగాన్ని పూజిస్తే వారు మృత్యు భయం నుంచి విముక్తులవుతారు. జగతిలో అన్ని రోగాలు, బాధలు, వ్యాధులు నయమవుతాయి.